వార్తావానికి స్వాగతం. ఈ కథనాన్ని మీకు అందిస్తున్నది మణిశర్మ. గత ప్రభుత్వం సలహాదారులపై లక్షలు వెచ్చించింది. సంబంధం లేని వ్యక్తుల్ని భారీ వేతనాలతో పోషించింది. కానీ ప్రస్తుత ప్రభుత్వం దీనికి భిన్నంగా అడుగులేస్తోంది. ఈసారి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అడవి మనిషిని ప్రభుత్వ సలహాదారుగా నియమించుకున్నారు. అడవి మనిషి అంటే అడవి మనిషి కాదు, అడవిని ప్రేమించే మనిషి అన్నమాట. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా తుళ్లూరు మండలంలో అనంతవరంలో చేపట్టిన వన మహోత్సవ కార్యక్రమంలో సీఎం చంద్రబాబుతో పాటు పర్యావరణ మంత్రి పవన్ కళ్యాణ్ కూడా పాల్గొన్నారు. ఏపీడీసీఎల్ పార్క్ లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో కలిసి చంద్రబాబు కూడా మొక్కలు నాటారు. అనంతరం ఏర్పాటు చేసిన సభా వేదికపై పలువురు పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తున్న వారికి సన్మానం కూడా చేశారు. ఇందులో అంకారావు ఒకరు. నల్లమల అడవులను కాపాడేందుకు శ్రమిస్తున్న వారిలో అంకారావు కూడా ఒకరు. ఆయన పూర్తి పేరు కొమెర అంకారావు. పల్నాడు జిల్లా కారంపోడుకు చెందిన అంకారావుది పేద మధ్యతరగతి కుటుంబం. వ్యవసాయకులుగా పనిచేస్తూ దూర విద్య ద్వారా పీజీ కూడా పూర్తి చేశారు. రోజు ఉదయం నల్లమల అడవుల్లోకి వెళ్లడం, చెట్ల కింద పడి ఉన్న ప్లాస్టిక్ బాటిల్స్ ఏరేయడం, కాలుష్యపు కుండల్లోకి దిగి ప్లాస్టిక్ చెత్తను తొలగించడం, పక్షులకు గింజలు వేయడం ఆయన దినచర్యలో భాగం. అంకారావు తనకున్న చిన్న సైజు పొలంలో రాగులు సజ్జలు పండించి వాటిలో సగం పక్షుల కోసం వదిలేస్తారు. పక్షులు లేకుండా అడవి లేదనే భావన అతను. పర్యావరణంపై స్థానికంగా స్కూళ్లకు వెళ్లి విద్యార్థులకు అవగాహన కల్పిస్తారు. అడవిలో దొరికే వనమూలికలను సేకరించి అవసరమైన వారికి ఇస్తారు. ప్రకృతి గొప్పదనంపై పలు పుస్తకాలు కూడా రాశారు. విలేజ్ లైఫ్ జర్నీ పేరుతో యూట్యూబ్ ఛానల్ కూడా నడుపుతున్నారు. దీంతో ఆయన్ని పర్యావరణ దినోత్సవం రోజు సన్మానించేందుకు పిలిచి సీఎం చంద్రబాబు అక్కడికక్కడే అంకారావును ప్రభుత్వ సలహాదారుగా నియమిస్తూ ఉత్తర్వులు కూడా వెలువడ్డాయి. ఇంతటితో మా ఈ కథనం సమాప్తం. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.